మార్కెట్ పెట్టారు. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. స్వీట్ పొటాటో, నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇవి బాగా ముద్దులుగా ఉంటాయి అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బీట్రూట్ మాకు చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకే వేరే షాప్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మాకు క్యారెట్ హల్వా తినాలని చాలా రోజుల్లో అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ క్యారెట్స్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ బేబీ పొటాటోస్ ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ గుమ్మడికాయలంతా సొరకాయలు కనిపించాయి ఫ్రెండ్స్, కానీ నేను ఫస్ట్ టైం చూడడం. నాకు చిన్నప్పుడు నేను ఓన్లీ పొడవుగా ఉండే సొరకాయలు తెలుసు ఫ్రెండ్స్. వావ్, పానీపూరి. పాప్కార్న్స్ అంటే మనకు ఓన్లీ గుర్తొచ్చేది మూవీస్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్. మాకు ఇక్కడ చాలా వెరైటీస్ కనిపించాయి వెజిటేబుల్స్, కానీ మాకు ఇక్కడ మళ్ళీ బేబీ పొటాటోస్ కనిపించాయి. ఇవి వాటికన్నా చిన్నగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మేము ఇక్కడికి వచ్చేసరికి స్టేషనరీ, కిచెన్ ఐటమ్స్, ఇంకా చిన్న చిన్న కీ చైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనలీ మాకు క్యారెట్స్ దొరికేసాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్యారెట్ హల్వా చేసుకోవడమే. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి హెల్దీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తిని హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే మార్కెట్ ఫ్రెండ్స్. మాకు రేపు సాటర్డే మార్కెట్ కూడా ఉంటుంది. రేపు ఏమేమి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉంటాయో రేపు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మాకు రేపు సాటర్డే మార్కెట్, ఈరోజు ఫ్రైడే మార్కెట్ ప్రైజెస్ కంపేర్ చేసి ఎలా ఉన్నాయో రేపు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. దీంతో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మాకు ఇక్కడ స్వీట్ కార్న్స్ కనిపించాయి, కానీ బాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్. సో ముందుకెళ్తే కనిపిస్తే అవి ఫ్రెష్గా ఉంటే తీసుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇక్కడ చాక్ పీసెస్ కనిపించాయి ఫ్రెండ్స్, డిఫరెంట్ కలర్స్, ఇంకా చాలా క్యూట్ థింగ్స్ కనిపించాయి, కానీ ఇవన్నీ ఇంట్లో ఉండేవి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. మాకు ఇక్కడ లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, షేవింగ్ ది ప్లాస్టిక్ ది బొమ్మ దువ్వెనలో, ఇంకా చాలా క్యూట్ దువ్వెనలో అద్దాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒళ్ళు రుద్దుకునేది అద్దం. లాస్ట్కి నాకు ఒక క్యూట్ దువ్వెన అనిపించింది, పింక్ కలర్ది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా మార్కెట్కి వెళ్ళి ఎంజాయ్ చేశారా? అన్నీ ట్రై చేసి లాస్ట్కి ఏం కొనుక్కొని వచ్చారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మాకు ఇక్కడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిషెస్, చాలా కలర్స్వి కనిపించాయి ఫ్రెండ్స్. ఇక్కడ నిమ్మకాయలు కనిపించాయి ఫ్రెండ్స్ ఫ్రెష్గా, కానీ తీసుకోలేదు. నాకు ఇక్కడ అరటికాయలు కనిపించాయి ఫ్రెండ్స్. నాకు అరటికాయ కూర అంటే చాలా ఇష్టం. మీ అందరికీ ఎవరికైతే అరటికాయ కూర అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకేదో కనిపించాయి ఫ్రెండ్స్, నేను వెళ్ళిపోతున్నా, మీరు కూడా నాతో వచ్చేయండి.
ఫ్రెండ్స్ నాకు ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కనిపించాయి ఫ్రెండ్స్. నేను అసలు స్టేషనరీ ఐటమ్స్ చూస్తే ఆగలేను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి అద్దంలో నా ఇమేజ్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నాకు ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు ఇది బ్రేస్లెటా లేకపోతే రబ్బర్ బ్యాండ్ అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన ఐటమ్ దొరికేసింది ఫ్రెండ్స్. అదేంటో మీరు ఫస్ట్ చూడండి. ఒకటి తీసుకున్నాం కదా. ఫ్రెండ్స్ ఈ అంకుల్ అడిగినా కూడా రేట్ ఏంటో చెప్పట్లేదు. లాస్ట్ అడిగిన వెంటనే చెప్పేశాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ అంకుల్ చాలా బిజీ ఫ్రెండ్స్. ఎంత అడిగినా చెప్పలేదు. లాస్ట్కి 20 రూపీస్ అని చెప్పేసాడు ఫ్రెండ్స్. 20 రూపీస్ ఉంటుందా మీకు తెలిస్తే కామెంట్ ఫ్రెండ్స్. లాస్ట్కి 20 రూపీస్ పెట్టి నాకు ఈ చైన్ కొనేసాం ఫ్రెండ్స్. నాకు ఈ చైన్ నా బ్యాగ్కి సూట్ అవుతుంది అనుకుంటా. ఫైనల్లీ నాకు ఇష్టమైన స్నాక్స్ పచ్చిపల్లి కనిపించేసే ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అవి ఉడకబెట్టుకుని బెల్లం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పచ్చిపల్లిలో ఇంకా బెల్లము కాంబినేషన్ ఎవరికైతే ఇష్టమో కింద కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఇన్ని వెజిటేబుల్ చూసేసరికి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్. నేను అన్ని వెజిటేబుల్స్ తింటా, అందుకే నేను ఇంత హెల్తీగా ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చెట్ల మీద దయ్యాలంటే సరే ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంటికి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్ ఏం లేదా కిచెన్ కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ సన్న సేమియా ఇంకా నూడిల్స్ కనిపించాయి ఫ్రెండ్స్. రెండు పట్టుకుంటే అంకుల్ రేట్స్ చెప్పేసరికి నాకు కన్ఫ్యూజ్ అయింది రెండింటికి. సో నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. మై ఫేవరెట్ ఎండి చేపలు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎవరికైనా డ్రై ఫిష్ అంటే ఇష్టమా కింద కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పెద్ద చేపలు. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడం. మీరు ఎప్పుడైనా చూసారా? ఇంకింటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ అందరికీ గుడ్ నైట్.